హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆగస్ట్ 08/08/2024 లయన్ పోర్టల్. చాలా 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 ఇంపార్టెంట్ పోర్టల్ అండి. ఎవ్రీ ఇయర్లో వచ్చేటటువంటి పోర్టల్స్లో లయన్ పోర్టల్ ఎంత ఇంపార్టెంటో, నెక్స్ట్ వచ్చేటటువంటి 11 పోర్టల్ కూడా ఇంతే ఈగర్గా నేను వెయిట్ చేస్తుంటాను. ఒక హీలర్ అయినటువంటి నేనే ఎంతలా వెయిట్ చేస్తున్నట్టు దీని పవర్ ఎంత ఉంటుందో చూడండి. సో ఇది ఒక స్పిరిట్ ఎనర్జీకి సంబంధించింది, స్పిరిచువల్గా ఎదగడానికి సంబంధించింది. అలాగే ఇది ఒక గోల్డెన్ ఎనర్జీ అండి. గోల్డెన్ అంటేనే మీకు అర్థమవుతుంది కదా, దాని హయ్యెస్ట్ ఎనర్జీ అనమాట ఇది. ఈ గోల్డెన్ ఎనర్జీని ప్రతి ఒక్కళ్ళు సొంతం చేసుకోవాలని అనుకుంటారండి. అలా సొంతం చేసుకుంటున్నప్పుడు మనలో ఉండేటటువంటి ఆల్ నెగిటివ్స్ పక్కకన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ని మాత్రమే అబండెంట్గా మన లైఫ్లోకి తీసుకురావడానికి ఇది ఒక గేట్ లాంటిది అనమాట. సో పోర్టల్స్ అనేవి మనకి సంబంధించిన స్పిరిచువల్ లైఫ్లో అబండెన్స్ లైఫ్ కానీ, లేకపోతే సక్సెస్ఫుల్ లైఫ్ కానీ, లేకపోతే సూపర్ ఎక్సైటెడ్ లైఫ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి మనం రీచ్ కావడానికి ఒక గోడలాగా లేదంటే ఒక డోర్ లాగా ఏదైనా అడ్డుంటే కనుక ఆ రోజు ఆ గేట్ ఓపెన్ అవుతుందని అర్థం అనమాట. సో ఎవరైతే ఈ యొక్క గోల్డెన్ లయన్ పోర్టల్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారో ఒక లయన్ లాంటి వాళ్ళండి. లైక్ ఎలా అంటే దేనికి భయపడరు. లయన్ దేనికైనా భయపడుతుందండి, భయపడదు కదా. సో అలాగే మనం కూడా ఒక లయన్ కైండ్ ఆఫ్ లాగా మనం ఆలోచించుకోవాలి. అప్పటి వరకు మియావ్ అని పిల్లిలాగా ఉన్న ఇక నుంచి గాండ్రించే సింహం లాగా ఉండాలి అని చెప్పి మనకి ఈ పోర్టల్ తెలియచేస్తుంది. ఇక్కడ నుంచి అబండెన్స్ని ఈజీగా మనం తీసుకోవచ్చు. అలాగే హెల్త్కి సంబంధించినవి కూడా చాలా, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి గేట్ ఓపెనింగ్ అనమాట. ఈరోజు చేసేటటువంటి మెడిటేషన్స్ కానీ, ఈరోజు చేసేటటువంటి రిచువల్స్ కానీ మనకి చాలా రోజులు, మీకు ఆల్రెడీ చెప్పాను 2 months బ్యాక్ నేను మీకు 6/6 పోర్టల్ చేస్తున్నప్పుడు ఫెమినన్ ఎనర్జీని బేస్ చేసుకుని 6/6 పోర్టల్ ఉంటుందండి. తర్వాత వచ్చే పోర్టల్స్, ఇంపార్టెంట్ పోర్టల్స్ ఉన్నాయని కదా, అందులో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ అండి. నెక్స్ట్ వచ్చేసి 11. ఇవన్నీ ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీని రూట్ చేసుకుని ఉంటాయి అన్నమాట. సో ఫెమినన్ ఎనర్జీ ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఉంటుందో, సో లైక్ ఒక సౌమ్యత్వం కానీ, లేకపోతే ఏదైనా సాధించాలి అంటే ఒక నెమ్మదత్వంతో అనమాట. సో ఈ టైంలో ఏంటంటే ఫెమినన్ ఎనర్జీ రైజ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందంటే అండి, థాట్స్ అండ్ వర్డ్స్, ఓకే, థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్ అండ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటున్నాయి అనేది చూసుకోవాలండి. ఓకే, ఈ థాట్స్, ప్యాటర్న్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఏం ఫీల్ అవుతున్నాం, ఫీలింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైక్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ గురించి మీరు ఒకటి ఎదురుగుండా మాట్లాడి ఇంకొకటి వేరేగా మాట్లాడతారు కదా, ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో కేర్ఫుల్గా ఉండాలండి. అలా కేర్ఫుల్గా కనుక ఉండకపోతే వాళ్ళని మీరు ఏవైతే అంటారో అవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంటాయి అన్నమాట. చాలా పవర్ఫుల్. మీరు ఈ రిచువల్స్ చెయ్యండి, చెయ్యకపోండి. ఓకే, క్లాస్లో ఇప్పుడు ఈ క్లాస్కి మీరు జాయిన్ అవ్వండి, అవ్వకపోండి. కానీ ఎలా ఉంటుంది అని అంటే మీరు చేసేటటువంటి ప్రతి పని, ప్రతి ఫీలింగ్, ప్రతి వర్డ్ కూడా కౌంట్ అవుతుంది. సో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే మనకి మెయిన్గా ఈ లయన్ పోర్టల్ అనేది అలైన్ విత్ ద సిరియస్ స్టార్ అండి. సో సిరియస్ స్టార్ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఓల్డ్ స్టార్స్లో ఈ యొక్క సిరియస్ స్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది దేనికి అలైన్ అయ్యి ఉంటుంది అని అంటే ఎర్త్కి అలైన్ అయి ఉంటుంది అనమాట అండి. సో నెక్స్ట్ అసలు ఎందుకు ఇది సన్ లియోలోకి రాబట్టే కదండి. సో ఈ 3 చక్కగా ఒక అలైన్మెంట్లో ఉంటాయి. సో యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూసుకున్నా కూడా ఈ సిరియస్ స్టార్ ఏదైతే ఉంటుందో అది ఎర్త్ కానీ, సన్ కానీ వీటి అలైన్మెంట్లో మనం ఉన్నప్పుడు అది అద్భుతంగా పనిచేస్తుంది. మన లైఫ్ 3Dలో ఉండే లైఫ్ని 5Dలోకి ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ మేబీ నేను చెప్పిన టెక్నిక్స్ని వాటిని వీటిని యూజ్ చేసి ఒక్కసారైనా సరే మీరు ఆ టెక్నిక్స్ త్రూ సక్సెస్ని సాధించుంటే మీరు 3D నుంచి 5Dని టచ్ చేసినట్టేనండి. కానీ ఈసారి ఏం చేస్తామంటే 5D నుంచి మీరు ఎలా థింక్ చేయాలి అండ్ ఇంకా ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అనేది ఈ క్లాసెస్లో నేను చెప్తానమాట మీకు. అండ్ ఈ సిరియస్ స్టారు, ఎర్త్, సన్, లియో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గోల్డెన్ ఎనర్జీస్ అండి. ఓకే,
ఈ గోల్డెన్ ఎనర్జీస్ని యూజ్ చేసుకొని మనకి కావలసిన దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళవచ్చు అనేది నేను ఈ క్లాసెస్లో చెప్తాను. ఒకవేళ ఎవరైనా కనుక క్లాసెస్ అటెండ్ కాలేకపోతే మాత్రం ఆ రోజు మంచిగా మెడిటేషన్ చేసుకోండి. మీరు మెడిటేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సిరియస్ స్టార్, ఎర్త్ స్టార్, సన్ స్టార్ ఏవైతే ఉంటాయో అలైన్ అయినట్టుగా నేను చేయించే మెడిటేషన్స్ వేరుగా ఉంటాయి, కానీ మీరు కూడా కొంత చేసుకోవడానికి నేను మీకు చెప్తాను అనమాట. సో ఆ రోజు అబండెంట్గా ఉండడం కోసం అని చెప్పేసి గోల్డ్ని యూజ్ చేసుకోండి. ఏదైనా సరే గోల్డ్ ఆర్నమెంట్ ఉంటే కనుక దాన్ని బిఫోర్ డే మంచిగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని కాసేపు మీ హ్యాండ్స్లో పెట్టుకొని దాన్ని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఆ గోల్డ్ని మళ్ళీ మీరు ఆ పోర్టల్ రోజున 0808 రోజున చక్కగా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి వచ్చేసే ఎనర్జీస్ ఏవైతే ఉంటాయి ఇప్పటి వరకు మీకు ఏదైనా సరే లైఫ్లో స్టక్ అయి రావటం అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈరోజు పోర్టల్ రోజుని ఏదైతే మనం యూజ్ చేసుకుంటామో వాటి ద్వారా కూడా మనం వాటిని తీసేయచ్చు అనమాట. సో ప్లీజ్ గోల్డెన్ పట్టుకొని అయితే మీరు మెడిటేషన్ చేసుకోండి. ఓకే, నేనైతే కనుక మీకు గోల్డెన్ ఎనర్జీతో ఎలా మెడిటేషన్ చేయాలి అనేది క్లాస్లో చెప్పిస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ క్లాస్కి జాయిన్ అవ్వండి. సో తెలుసు కదండి, నేను ఆల్రెడీ లింక్ ఇస్తాను దీని కింద. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి పర్సనల్గా మెసేజ్ పెడితే విఘ్నేశ్వరయ్య మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు. సో ఇక ఈ సిరియస్కి వచ్చేసేటప్పటికి సిరియస్ ఈజ్ ద లైక్ ఒక టీచర్ లాంటిది అనమాట అండి. మనకి ఏదైనా నేర్పించాలి అనుకునేటప్పుడు మనం చక్కగా నేర్చుకునే మంచి స్టూడెంట్ అయితే కనుక ఈజీగా సిరియస్ స్టార్ అనేది మనకి ఏదైనా నేర్పిస్తుంది. ఇక ఎర్త్ గురించి మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ బ్లెస్సింగ్స్ విత్ ఎర్త్ అండి. మనకి ఎర్త్ నుంచి వచ్చేటటువంటి బ్లెస్సింగ్స్ ఆల్వేస్ మనతోనే ఉంటాయి, కానీ మీరు మదర్ ఎర్త్తో కొంచెం కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం ఈ రోజు కూడా చాలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తాను, మదర్ ఎర్త్తో అప్పుడప్పుడు కనెక్ట్ అయ్యి ఉండడం కాదండి, ఆల్వేస్ కనెక్ట్ అయ్యి ఉండాలి. మదర్ ఎర్త్తో ఎంత కనెక్ట్ అయ్యి ఉంటే మీ మేనిఫెస్టేషన్స్ అనేవి అంత ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు మూలాధార చక్రం అని చాలాసార్లు చెప్పానండి నేను. సో ఆ మూలాధార చక్రం కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి ఉన్నప్పుడు మీకు ఈజీగానే మీకు కావలసినవి మీ ముందుకు తీసుకురావడానికి, దాని తర్వాత మీ మేనిఫెస్టేషన్ ఏంటి, మీరు ఎంత బిలీవ్ చేస్తున్నారు, కాజ్ ఎక్కడున్నా అనేది ఈ ఎఫెక్ట్కి కనిపెట్టారు, లేకపోతే మీరు యాక్షన్స్ లా ఆఫ్ యాక్షన్ ఏం తీసుకున్నారు, వీటన్నిటి మీద ఇది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. బట్ మీరు ఎప్పుడు కూడా ఎర్త్కి కనెక్ట్ అయి ఉండండి. ఇక సన్కి కూడా ఆల్వేస్ కనెక్ట్ అయి ఉండమని చెప్తాను. సన్ వాటర్ తాగండి అని చెప్తాను నేను. బ్లూ కలర్ ఏదైతే బాటిల్ ఉంటుందో బాటిల్లో బ్లూ కలర్ సోలార్ వాటర్ బాటిల్ని ఇప్పటికే చాలామంది యూజ్ చేస్తున్నారండి. అండ్ నేనేం చెప్తానంటే డైలీ సన్కి నమస్కారం చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైం కొంచెం వాటర్ని అయినా సరే ఆగ్యం ఇవ్వండి సన్కి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే అది మీకు ఎంతో ప్లస్ పాయింట్ని తీసుకొస్తుంది. అండ్ సన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద సోలార్ ప్లెక్సెస్ అండి. ఓకే, మన ఆల్రెడీ ఎర్త్ ఈజ్ మూలాధార చక్రం అని చెప్పాను కదండి. ఈ సన్ ఈజ్ కనెక్టెడ్ విత్ సోలార్ ప్లెక్సెస్ కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఈ టైంలో మీరు సోలార్ ప్లెక్సస్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చి మీరు యూనివర్స్ అంతా తీసుకువెళ్తున్నట్టుగా చక్కగా మెడిటేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక గోల్డెన్ ఎనర్జీ ఈజ్ లైక్ మన చుట్టూ కనుక మొత్తం అంతా గోల్డ్గా ఉంటే మనకి ఎలా అనిపిస్తుందండి, వావ్ వండర్ఫుల్ అనిపిస్తుంది కదా. సో ఈ యొక్క మెడిటేషన్స్ వీటి గురించి చేసేటప్పుడు మనకి అలాగే అనిపిస్తుంది అనమాట. సో ఆ రోజు నా క్లాస్లో కన్నా మీరు ఉండాలి, క్లాస్ చేయాలి అని అనుకుంటే కనుక మీకు నేను ఈ 5D లెవెల్స్ నుంచి ఎలా చూడాలి అనేది చెప్తాను. అండ్ గోల్డ్కి సంబంధించినటువంటి ఇంకా ఏం రిచువల్స్ చేయాలి. చాలామందికి గోల్డ్ తాకట్టులో ఉండడం కానీ లేకుంటే కొనాలి అనుకుంటున్నారు కదా, దిస్ ఇస్ ద టైం అండి. కొనాలి అనుకునేటప్పుడు శ్రావణ మాసం ఈజ్ ద బెస్ట్ టైం. నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్లో మనం కొంటూ ఉంటాం ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా జరిగినప్పుడు. కానీ ఈ మంత్లో మీరు అందరూ కూడా గోల్డ్ టార్గెట్స్ని పెట్టుకునేలాగా నేను క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ గోల్డ్ టార్గెట్స్కి ఎలా రీచ్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఇందులో మీకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ రోజు చేసే దాంట్లో 8 ఇదంతా కనుక కలిపితే 8 వస్తుంది. సో 888 అనేది చాలా రేర్గా వస్తుంటుంది కదండి. మేబీ ఇది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మీకు ఇది 9 అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి 25 వచ్చేసినప్పుడు దీని టైం మారిపోతుంది కాబట్టి. సో ఈ ఇయర్ ఇలా వచ్చింది, మళ్ళీ మీకు దగ్గర నెక్స్ట్ చాలా ఇయర్స్ తర్వాతనే వస్తుంది. అప్రాక్సిమేట్లీ
2033కి ఎస్ అండి 2033 వస్తుంది. అంటే మనం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో చూడండి. ఇంకొక నెక్స్ట్ సేమ్ ఇలాంటి పోర్టలే రావాలంటే 2033 దాకా వెయిట్ చేయాలి. 8 దీస్ కైండ్ ఆఫ్ గోల్డెన్ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది రావాలంటే ఈ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. మీకు ఇప్పుడే అర్థమై ఉండొచ్చు ఎందుకు ఇది ఇంత ప్రీషియస్, నేను ఇంత క్లియర్గా నేను వెయిట్ చేస్తున్నానంటే ఆలోచించండి. ఈ పోర్టల్ చేయడానికి హీలర్స్ పైన మేము వెయిట్ చేస్తున్నామనంటే దాంట్లో ఎంత పవర్ ఉంటేనో అంత వెయిట్ చేస్తాం కదండి. సో అలాగే కార్మిక్ డెబిట్స్ ఏవైతే ఉంటాయో మీకు తెలుస్తుంది కదా, ఈ ఒక పని ఏదైనా జరగట్లేదు, సరిగ్గా వర్కౌట్ కావటం లేదు, అలా ఏదైనా ఉన్నప్పుడు దాని మూలాలకి మీకు చాలాసార్లు చెప్పాను నేను. వాబీ సాబీ ఎలా చేసుకోవాలని వీడియోస్ చెప్పాను నేను. షాడో వర్క్ ఎలా చేసుకోవాలో చెప్పాను నేను. సో ఒకవేళ కనుక మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయితే కనుక నా ఛానల్లో ఉన్నాయి, వాటిని చూడండి. చూసిన తర్వాత ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్ మీరు ఫాలో అవ్వండి అమ్మ. ఫాలో అయితే ఇలాంటి పోర్టల్స్ ఏమైనా వచ్చినప్పుడు టక్కుమని మీరు క్యాచ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈరోజు మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోవాలండి. ఈ ఎనర్జీ ఎప్పటి వరకు ఉంటుందంటే 8th మొదలైతే 12th వరకు ఇదే ఎనర్జీ ఉంటుందన్నమాట. సో మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను, గోల్డెన్ కలర్ క్యాండిల్స్ ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా గోల్డెన్ కలర్ క్యాండిల్స్ని ఆర్డర్ పెట్టుకోండి. అమెజాన్స్లో కానీ దేంట్లో అయినా సరే మీరు ఆర్డర్ పెట్టుకుంటే సేమ్ ఈ డేకి రాకపోయినా కూడా ఇది 12th వరకు పనిచేస్తుంది అనమాట. ఓకే, నేను చెప్పించే మెడిటేషన్ని మళ్ళీ ఈ గోల్డెన్ క్యాండిల్ ఆ రోజు కనుక మీకు రాకపోతే అప్పుడు మీరు గోల్డెన్ క్యాండిల్స్ అట్ ద సేమ్ టైం నేనేం చెప్తానంటే ఆల్ కలర్స్ క్యాండిల్స్ని ఎప్పుడు ఆర్డర్ పెట్టుకొని ఉంచుకోండి అమ్మ. ఎందుకంటే ఎప్పుడు ఏ డేలో ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మీ సమస్యని బట్టి, ఇప్పుడు సోలార్ ప్లెక్సెస్కి ఎలా యూజ్ చేయాలి, లేకపోతే సాక్రాల్ చక్రకి ఎలా యూజ్ చేయాలి, మూలాధార చక్రంకి ఎలా యూజ్ చేయాలని సపరేట్ క్లాసెస్ చెప్పినప్పుడు ఒక్కొక్క దానికి క్యాండిల్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్స్ని ఎలా యూజ్ చేస్తాము, దానికి మనము క్యాండిల్స్ ఎలాగా మనం బర్న్ చేయాలి, బర్న్ చేస్తున్నప్పుడు ఏం ఇంటెన్షన్స్తో ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అన్నీ మన దగ్గర మ్యాటర్ ఉంటుంది. కానీ అప్పుడు క్యాండిల్ దొరకలేదు అనుకోండి, ఫీల్ అవ్వదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒకడు బ్లూ పెన్తో రాయండి అని నేను చెప్పాను అనుకోండి, ఆ రోజు ఆ బ్లూ పెన్ కనిపించలేదు అనుకోండి, దానికి కూడా మళ్ళీ నెగిటివ్గా ఆలోచించుకుంటుంటారు అనమాట. సో దిస్ డే ఈజ్ లైక్ ఏ ఆల్ గోల్డెన్. కాబట్టి మీ దగ్గర మీకు గోల్డెన్ పేపర్ కనుక దొరికితే చక్కగా తీసుకోండి క్లాసెస్కి. నేను కూడా మీకు ఆల్రెడీ గ్రూప్లో అనౌన్స్ చేసి ఉంచానండి నేను. సో గోల్డెన్ కలర్ క్యాండిల్స్ కావాలి అని చెప్పి మీరు కూడా గోల్డెన్ కలర్ క్యాండిల్ని వెలిగించి ఆ క్యాండిల్ వెలుగులో మెడిటేషన్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో సక్రాల్ చక్ర త్రూ చేసేటటువంటి మెడిటేషన్ని చేసుకోండి అమ్మ. కానీ నా క్లాస్లో ఉండే వాళ్ళకి ఆ గోల్డెన్ ఎనర్జీ టోటల్గా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది, ప్లస్ నాట్ ఓన్లీ గోల్డెన్ ఎనర్జీ అండి, ఫ్లేమ్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫ్లేమ్స్ ఆఫ్ ఎనర్జీని కూడా నేను చేపిస్తాను. ఆర్క్ టైప్స్ అంటాం మనం, చాలా ఆర్క్ టైప్స్లో ఉంటామన్నమాట. మనం స్టార్ సీడ్స్ అంటామండి. స్టార్ సీడ్స్ వన్ ఆఫ్ ద సీరియస్ ఈజ్ ద స్టార్ సీడ్ అనమాట. ఆ స్టార్ సీడ్స్ అంటే ఏంటి, ఆర్క్ టైప్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. సో ఆంక్ అంటే ఏంటి, ఐ ఆఫ్ హోరస్ అంటే ఏంటి, వీటి వల్ల మనకి ఏంటి లాభము, అసలు ఈజిప్షియన్స్కి సంబంధించిన వాళ్ళు వీటిని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు ఈజిప్షియన్స్కి సంబంధించిన సివిలైజేషన్ మనకి లేకపోయినా కూడా ఎనర్జీస్ ఈజ్ ఆల్వేస్ ఎనర్జీసేనండి. ఇప్పుడు లేవు కదా అని చెప్పి ఆ ఎనర్జీస్ పని చేయకుండా అయితే ఉండవు. మనం ఇప్పుడు పిరమిడ్ని ఎట్లా నమ్ముతాము, దీనికి కూడా ఒక గోల్డెన్ పిరమిడ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎట్లా చేసుకోవాలి. అండ్ ఆంక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ ఆఫ్ హారస్ అంతా, ఇది ఎందుకు, దీనికి దానికి కనెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఆంక్ అనేది మనకి చాలా చాలా లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. ఈ సింబల్ని ఈజిప్ట్ వాళ్ళు చాలా వైడ్ రేంజ్లో యూజ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ఏంటనంటే రిప్రజెంట్ చేస్తుంది అనమాట, ఇమ్మోర్టాలిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో మన లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఆర్క్ టైప్స్ మనం ఎవరైతే ఉంటామో, స్టార్ సీడ్స్ ఎంతవరకు మనము అనేది సింబలైజేషన్ చేస్తుంది. ఐ ఆఫ్ హోరస్ అనేది ప్రొటెక్షన్ని, ఈ ఐ ఆఫ్ హోరస్ ఎప్పుడు కూడా ప్రొటెక్షన్, గుడ్ హెల్త్ ఎప్పుడైనా మనకు కావాలి అని అనుకుంటే ఇట్స్ రిఫర్స్ ద మూన్ సైన్ అనమాట అండి. సో దానికోసం అని చెప్పి ఇలాంటి వాటిని యూజ్ చేసి హెల్త్ని కానీ వెల్త్ని కానీ మనం ఆకర్షించగలుగుతామన్నమాట. సో ఈ పేర్లు మీకు కొత్తగా ఉన్నా కూడా నేను క్లాసెస్లో ఉన్నప్పుడు దీనికి క్లియర్గా ఏం చెప్పాలి, ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. మనకి పిరమిడ్ ఎలాగో, ఆంక్ ఎలాగో, ఐ ఆఫ్ హారస్ ఎలాగో, ఐ ఆఫ్ రా అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా వాళ్ళకి చాలానే ఉంటాయి. సో వాటన్నిటిని యూజ్ చేయాలి. అండ్ వాబీ సాబీ జపనీస్ టెక్నిక్స్ని ఎలా చేయాలి, ఆల్రెడీ నా క్లాసెస్కి అటెండ్ వాళ్ళకి వాబీ సాబీస్ అందరికీ తెలుసు. కానీ ఇంకొంచెం మోర్ దాని గురించి డీటెయిల్గా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ అన్నిటికల్లా బ్యూటిఫుల్, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండేటటువంటి సిజల్ ఆ రోజు ఎలా యూజ్ చేయాలి, ఏం సిజల్ యూజ్ చేయాలి, ఆ సిజల్ యొక్క రిజంబుల్ ఏముంటుంది అనేది కూడా మీకు నేను క్లాసెస్లో చెప్తానండి. 1 డే క్లాస్ మాత్రమే ఉంటుంది, 2:30కి ఉంటుందండి. ఆగస్ట్ 8 2:30కి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రిచువల్స్ మీరు చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడు చేస్తే బాగుంటుందంటే 8:08 చేస్తే బాగుంటుంది. అందుకే నేను ముందుగా మీకు నేను చెప్పేసి ఉంచితే కొన్ని రిచువల్స్ అంటే మెడిటేషన్స్ అవి నేను చేయించినా కూడా కొన్ని రిచువల్స్ ఆ టైంలో మీరు ఏం చేయాలి అనేది, సో మదర్ ఎర్త్ కనెక్ట్కి కానీ, సిరియస్ స్టార్కి సంబంధించి కానీ, సన్ పోర్టల్కి సంబంధించింది కానీ, ఆర్క్ టైప్స్కి సంబంధించింది, యాజ్ ఎ స్టార్ సీడ్గా మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఆంక్ ఎందుకు, వీటికి సంబంధించిన వాటి గురించి నేను మీకు చెప్పినప్పుడు ఈ టైంలో మీరు ఈ సిజల్స్ని యూజ్ చేసుకొని ఎలా చెయ్యాలి అనేది మీకు నేను క్లాస్లో చెప్తానమాట. అందుకోసం అని చెప్పి ఈ టైంని మీరు యూజ్ చేసుకోవడం కోసం నేను 2:30 PM ఆ రోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ నేను కూడా అదే టైంకి చేయాలి కదండి. క్లాస్లో ఉంటే ఎక్స్ప్లెనేషన్తోనే అయిపోతుంది. మనం ముందుగా క్లాస్ కంప్లీట్ చేసేసాం అనుకోండి ఆ రోజు, అప్పుడు 8:08కి మనం ఏం చేయాలి అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ అండి. ఆగస్ట్ 8న మనం ఏం చేస్తాం, ఇంత ఈగర్గా వెయిట్ చేయడానికి మెయిన్ సన్, ఎర్త్ అండ్ సిరియస్ స్టార్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ సిజల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో సిజల్ ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఎలా యూజ్ చేస్తాము, మన అబండెంట్ లైఫ్ ముందుకు వెళ్ళడానికి, హెల్త్ బాగోవడానికి ఎందుకు ఇవన్నీ యూజ్ చేస్తారు అనే దాని గురించి నేను ఆ రోజు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫ్లేమ్స్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి లైఫ్లో, ఎలాంటి ఫ్లేమ్స్ మన లైఫ్కి యూజ్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీ చక్రాలో ఫ్లేమ్స్ని ఎలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనే దాని గురించి మీకు క్లియర్గా నేను క్లాస్ చెప్తానండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద నేను ఏదైతే లింక్ ఇస్తానో దాన్ని క్లిక్ చేస్తే నా మెయిన్ గ్రూప్కి వస్తారనమాట. మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ గ్రూప్లో ఎప్పుడు అందులో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు కొత్తగా హీలింగ్ కోడ్స్ అండ్ సమ్ టైమ్స్ స్విచ్ వర్డ్స్ని కూడా ఫ్రీగా అందులో యాడ్ చేయడం జరుగుతుందనమాట. సో మీకు డైలీ వచ్చేటటువంటి వాటన్నిటిని ఒక బుక్లో రాసుకుని ఉంచుకోండి అమ్మా. అలా రాసుకుని మీరు ఉంచుకున్న తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైనా మీకు, ఇప్పుడు ఒకసారి నేను మొన్నే గోల్డ్ ఎలా రిలీజ్ చేయాలి అనే దాని గురించి చెప్పేశాను. సో ఈ క్లాస్లో మళ్ళీ ఇంకా గోల్డ్కి సంబంధించి మోర్ అండ్ మోర్ చెప్తానమాట నేను. సో కొంతమందికి మనీ ఫ్రీక్వెన్సీ కోసం, కొంతమంది హెల్త్ కోసం, కొంతమంది కెరియర్ కోసం, ఇట్లా డైలీ కొన్ని హీలింగ్ కోడ్స్ అండ్ స్విచ్ వర్డ్స్ నేను చెప్పుకుంటూ వెళ్తాను కాబట్టి వాటిని మీరు నోట్ చేసుకుని ఉంచుకోండి. సో కొత్తవి ఏమన్నా కావాలంటే కనుక మెసేజ్ చేయకండి, ఎందుకంటే డైలీ పెడుతూ ఉంటాను. ఎందుకంటే విఘ్నేశ్వరాయకి వాటి గురించి ఏం తెలీదు, నేనే మీకు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. నేను ఓన్లీ గ్రూప్స్లో మాత్రమే మెసేజెస్ పెడుతున్నానండి. క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం నేను రిప్లైస్ ఇస్తున్నాను, ఎందుకంటే ఎక్కువైపోతుంది కాబట్టి. సో నేను రిప్లై ఇవ్వడం అనేది లిమిటెడ్గానే ఉంటుంది, చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఓన్లీ గ్రూప్స్లో నా క్లాసెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాను. మిగతా అంతా కూడా మా టీం వాళ్ళే మీకు గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఎవరు జాయిన్ కాలేకపోతున్నారో ఈ వీడియోని క్లియర్గా ఇంకొకసారి వినండి. విన్న తర్వాత మీరు ఏం చేయాలి, గోల్డెన్ మెడిటేషన్ చేయాలని చెప్పాను. గోల్డ్ కలరు క్యాండిల్ని తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత వచ్చేసి అబండెంట్గా ఉండడానికి సోలార్ ప్లెక్సెస్ని కనెక్ట్ చేసుకొని మదర్ ఎర్త్తో కూడా కనెక్ట్ చేసుకొని ఫస్ట్ మూలాధారకి చేయండి. నెక్స్ట్ సోలార్ ప్లెక్సెస్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకొని చక్కగా మెడిటేషన్ చేసుకోండి. బియాండ్ దట్ ఇంకా చెయ్యాలి అని అనుకుంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు వరకు మీకు జరగలేదు, ఏమైనా ఉంటాయి కదండి, దాన్ని గేట్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో, పోర్టల్ ఓపెనింగ్ చేసేటటువంటి కైండ్ ఆఫ్ రిచువల్స్ అన్నీ చేయాలంటే మాత్రం మీరు క్లాస్లో, ఎందుకంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు మీరు వింటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, సో మీకు ఎంతమంది అర్థమైంది, ఎంత అర్థం కాలేదు, ఇవన్నీ నేను మీతో డైరెక్ట్ మాట్లాడాలి కాబట్టి నేను క్లాసెస్లో చెప్తాను. యూట్యూబ్లో చెప్పినప్పుడు ఏమవుతుందంటే సగం కరెక్ట్గా చేస్తారు, సగం చెయ్యరనమాట. సో దట్టు అదేమి చిన్న క్లాస్ కూడా కాదండి, 2 hours జస్ట్ క్లాస్ చెప్పడానికి అవుతుందంటే ఇక మీ డౌట్ క్లారిఫికేషన్ ఇవన్నీ అయ్యేటప్పటికి మీకు ఈజీగా 2:30 నుంచి 5 ఈజీగా అయిపోతుంది అనమాట ఆ రోజు. అందుకోసం అని చెప్పి నేను క్లాస్ సపరేట్గా పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టబోతున్నానండి. అవి ఏంటంటే స్పెషల్ ఈ శ్రావణ మాసంలో ఓన్లీ అబండెంట్ అండ్ మనీ కోసం మాత్రం ఒక బ్యూటిఫుల్ క్లాస్ మనది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. అంటే లైక్ ఎండింగ్లో లైక్ డిసెంబర్లో నేను పెట్టినా కూడా నేను కాన్సన్ట్రేషన్ చేసింది మొత్తం జనవరి ఫిబ్రవరి నుంచి నేను నా ఛానల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగిందనమాట. సో ఫస్ట్ బ్యాచ్ కింద
కొంతమందిని అంటే అబండెన్స్ వాటి కింద కూడా కొంతమంది బ్యాచ్ని యాడ్ చేసుకొని ఆ రిచువల్స్ని చేయటం జరుగుతుంది. అది కూడా నేను అనౌన్స్ చేస్తాను. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆల్వేస్ నేను మీ అందరికీ గుర్తు చేసేది, మదర్ ఎర్త్ కోసం మనం 1 hour ఏదైతే మెడిటేషన్ చేయాలని అనుకున్నామో బీ రెడీ అండి. పౌర్ణమి రోజున మనం ఆ మెడిటేషన్ని అందరం కలిపి చేస్తున్నాము. నా క్లాసెస్లో ఇప్పటివరకు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను జూమ్ లింక్ పంపిస్తాను. వాళ్ళు జూమ్లో చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరు ఇంతవరకు జాయిన్ కాలేదు, ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ లైవ్లో చేస్తూ ఉంటారనమాట. అట్లీస్ట్ ఆ వీడియో ఎప్పటికైనా 10,000కి రీచ్ అవ్వాలి, 10,000 పీపుల్కి తెలియాలి. ఆ రోజు చేస్తే మీకుండే వైబ్రేషన్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే అంతమంది కలిపి చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషనే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ చేసిన దాన్ని ఎవరైతే నా దాంట్లో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా దేనికి సంబంధించిన సరే హెల్త్, కెరియర్, మనీ వాటికి సంబంధించినటువంటి వీడియో ఒకటి అనేది తర్వాత నేను మదర్ ఎర్త్ని బేస్ చేసుకుని ఒక వీడియో పెట్టడం జరుగుతుందండి. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆ వీడియోని నేను ఎలా పంపిస్తాను ఏంటి అనేది ఇంకా నేను అనుకోలేదు. సో నాకు పార్టిసిపేట్ చేశారు అనే దానికి మాత్రం ప్రూఫ్ ఉండాలి ఖచ్చితంగా అనమాట. సో కంపల్సరీ మీరు పార్టిసిపేట్ చేయండి యూట్యూబ్లోనే కాబట్టి కంటిన్యూస్గా మీ ఇంట్లో వాళ్ళందరినీ పోగు చేసుకోండి. స్పెషల్లీ మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఓకే, అలాగే ఎవరైనా జాబ్స్ అలా కావాలి అనుకుంటే, మనీ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ అండ్ చిన్నపిల్లలు, ఈ ముగ్గురు మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఓకే, హెల్త్ ఎవరికైనా సరే చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్లీజ్ వాళ్ళని అక్కడ హోపోనోపోనో చేస్తున్నప్పుడు మనం 1 hour అంత కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని కూర్చోపెట్టండి అక్కడ. అండ్ జాబ్స్ కానీ కెరియర్లో కానీ బాగోకపోతే వాళ్ళని కూర్చోపెట్టండి. అండ్ ఖచ్చితంగా ఈ యొక్క హీలింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళకు కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఏం చేయాలి, వాట్ ఈస్ వాట్ అనేది నేను తర్వాత చెప్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాస్ట్ వీడియోస్కి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.